అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పెట్రోల్ బంకులో నూతనంగా ఒక గ్యాస్ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అవుట్లెట్ను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈరోజు ఓపెనింగ్ అనేది చేశాం. సో మనకు ఈ పెట్రోల్ పంప్ వచ్చి హెచ్పిసిఎల్ వారి ఆధ్వర్యంలో, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే దీని ఓనర్షిప్ మేమైనప్పటికీ దీనికి టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ లేకపోతే దాని టెక్నికల్గా అంతా కూడా హెచ్పిసిఎల్ వాళ్ళే చూస్తారు. దీనికి కావాల్సిన మన ఇక్కడ చూస్తే ఈ గ్యాస్కి సంబంధించిన కంప్రెసర్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ ఉన్నాయి. ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు వాళ్ళ హెచ్పిసిఎల్ వాళ్ళ తరఫునే పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పీసో పర్మిషన్ కానీ లీగల్ మెట్రాలజీ పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు అధికారికంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు సిఎన్జి అవుట్లెట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని మన ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ కాబట్టి కొలతల్లో తేడా కానీ క్వాలిటీలో తేడా కానీ ఉండదు. నాణ్యమైన మంచి కొలతలతో ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ సప్లై చేయడం జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అమౌంట్ క్యాపిటల్ అమౌంట్ అంతా వాళ్ళే పెట్టుకున్నారండి. మనకు మున్సిపాలిటీకి ఏం లేదు. 36 లక్షల క్యాపిటల్ దాదాపుగా అయితే క్యాపిటల్ అంతా వాళ్ళే పెట్టుకున్నారు. మనకు రాయల్టీ ఇస్తారు. అంటే 1 కేజీ గ్యాస్ మీద ₹1.50 నుంచి ₹2 మనకు రాయల్టీ ఇస్తారు. అంటే స్థలం మనది కాబట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనదేం లేదు. టోటల్ కంప్రెసర్ కానీ సిలిండర్స్ కానీ టోటల్ క్యాపిటల్ హెచ్పిసిఎల్ కంపెనీ వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. మనకు ఎంత ప్రయోజనం చేకూరుతుంది సార్ మున్సిపాలిటీకి? మనకు అంటే దాదాపుగా 500 నుంచి 1000 కేజీలు 500 నుంచి 800 కేజీలు పర్ డే మనకు సేల్స్ ఉంటాయని అనుకుంటున్నాము.